హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, అలాగే ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి, సో అందరికీ సీట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎలా ఏంటి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టోటల్గా ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయంటే 1.81 lakhs అయితే సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనిలో మనకు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు అంటే నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే నిన్నటితో మనకు అంటే నార్మల్గా లాస్ట్ కదా, అండ్ ఈ రోజు అయితే లాస్ట్ గా మనం అయితే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దానిలో అలా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 1.23 lakhs అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు 1.2 lakhs అయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ 1.8 lakhs అయితే మనకు సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ అన్నది పర్ఫెక్ట్ గా ఇస్తే ప్రతి ఒక్కరికి మీకైతే సీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మెయిన్ గా మీరు ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి, మీకు తగ్గట్టుగా అంటే మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చిందో సో ఆ యొక్క ర్యాంక్ తగ్గట్టుగానే మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు 100% సీట్ అయితే వస్తుంది అనమాట. లేదు అనేసి మీకు 1 lakh ఉంటే సో మీరు 10K లేదంటే 50K ఏదైతే కాలేజ్ ఉందో అవి సెలెక్ట్ చేసుకుంటే మీకైతే సీట్ అనేది రాదు. సో ఇక్కడైతే లక్కులు లేదంటే తొక్కలు అవే మనకైతే ఇక్కడైతే వర్క్ అవ్వవు అనమాట. ఎందుకంటే కంప్యూటర్ అయితే మనకు మన యొక్క సీట్ అనేది అలాట్ చేస్తుంది. సో అఫీషియల్ వాళ్ళు కంప్యూటర్ కి ఏమైతే చెప్పారో సో దాని ప్రకారంగా వాళ్ళైతే మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చి అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో కొద్దిగా మంచిగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తే మీకు పక్కాగా 100% సీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది సో మనం చూసుకున్నట్లయితే 1.23 lakhs అయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఎస్టర్డేకి. సో ఇన్ కేస్ ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కూడా సో మాక్సిమం ఇంకా ఏమన్నా ఇవ్వచ్చు అనమాట. సో అది సో మాక్సిమం సో మీరు ఈ రోజు అయితే కొద్దిగా చూసుకోండి. సో కాలేజెస్ అనేది సో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది కొద్దిగా పక్కాగా పెట్టేసుకుంటే సో మీకైతే కంపల్సరీగా సీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.